దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఐటీఈఆర్ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఐటీఈఆర్ నిర్మాణం, అక్కడ జరిగే పరిశోధనలపై అధికారులు మోదీకి వివరించారు. ఐటీఈఆర్లో భారత్ కూడా ఒక భాగస్వామి అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. భారత్కు చెందిన 200 మంది ఇంజనీర్లు ఐటీఈఆర్ పరిశోధనా బృందంలో ఉన్నారని పేర్కొంది. ఎల్ఎన్టీ, ఐనాక్స్ ఇండియా, హెచ్సిఎల్, టీసీఎస్ వంటి కంపెనీలు కూడా పరిశోధనల్లో పాల్పంచుకుంటున్నాయని తెలిపింది. ఆధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. ఇంధన భద్రత, కర్బన రహిత ఆర్థికానికి అణు విద్యుత్ కీలకమని పేర్కొన్నాయి. అణు ఇంధనం విషయంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, మేక్రాన్ అంగీకారానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. అంతకుముందు మార్సేలో ఫ్రెంచ్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ సిఎంఏ సిజిఎం కమాండ్ కంట్రోల్ను మోదీ సందర్శించారు. ప్రతిపాదిత భారత్, మిడిల్ ఈస్ట్, ఐరోపా ఎకానమిక్ కారిడార్కు సంబంధించిన వివరాలను అధికారులు మోదీకి వివరించారు. 2 రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరారు.